బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూటు మార్చారు. కూతురి రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారినట్లు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు కార్యకర్తల నుంచి ఆయన కష్టాలు మొదలయ్యాయట. ఉప ఎన్నిక వస్తే సహకరించమని చెబుతున్నారట. ఇంతకు ఎవరా నాయకుడు? లెట్ వాచ్ ది స్టోరీ. అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలో కొందరు పదవి పోతుందేమో అనే ఆందోళనలో ఉన్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు కీలక నేతగా వ్యవహరించిన కడియం శ్రీహరి కూడా ప్రస్తుతం పదవి విషయంలో భయపడుతున్నాడట. అప్పట్లో తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ లోకి వస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టికెట్ వద్దు కానీ తన కూతురికి మాత్రం టికెట్ ఇవ్వమని కోరి మరీ కాంగ్రెస్ లోకి వచ్చారట. అయితే తీరా కాంగ్రెస్ లోకి వచ్చాక కడియం పరిస్థితి ఆగమ్య గోచారంగా మారిందట. పూజారి కరుణించినా దేవుడు వరం ఇవ్వడం లేదనే చందంగా కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులు ఉన్న నియోజకవర్గంలోని కార్యకర్తలు మాత్రం కడియంను పట్టించుకోవడం లేదంట. కార్యకర్తలతో సఖ్యత లేక ఎమ్మెల్యే పదవిపై ఎప్పుడు అనర్హత వేటు పడుతుందో తెలియక కడియం శ్రీహరి ఆందోళన చెందుతున్నారట. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొదటి 2 పర్యాయాలుగా బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 63 స్థానాల్లో గెలిచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలుగా పూర్తిగా విలీనం చేసుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ ఫిరాయింపులకు ఆజ్యం పోశారు. 2018లో 100 సీట్లు టార్గెట్ గా పెట్టుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బీఆర్ఎస్ 88 స్థానాలను గెలుచుకుంది. అయితే టార్గెట్ చేశారనే లక్ష్యంతో మరోసారి ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టారు కేసీఆర్. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకోవడమే కాకుండా కాంగ్రెస్ పక్షాన్ని మొత్తాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు. అంతేకాకుండా బీఎస్పీ, సిపిఐ ఎమ్మెల్యేలను సైతం అప్పట్లో అధికారంలో ఉన్న కేసీఆర్ పార్టీలోకి తీసుకున్నారు. తెలంగాణలో మొదటి నుంచి కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించారనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో ఇదంతా బంగారు తెలంగాణలో భాగమంటూ బీఆర్ఎస్ నాయకులు చెప్పుకున్నారు. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ బాటలోనే నడిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ కు చెందిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి గెలిచిన మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు కూడా ఇదే విధంగా సూచించడంతో 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఆగమ్య గోచారంగా మారింది. ఏ క్షణంలో దీనిపై నిర్ణయం వెలువడుతుందోనని అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫామ్ పై పోటీ చేసి గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లా వెంకట్రావు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లపై తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఇప్పటికే న్యాయస్థానం సూచించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. జనగామ, స్టేషన్ గన్పూర్ స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అందులో స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి పార్టీని మారి అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి తన కూతురు కడియం కావ్యను బరిలోకి దించి గెలిపించుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కడియం శ్రీహరికి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కడియం. రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ వద్దని, తాను పోటీ చేయనని కాంగ్రెస్ అధిష్టానానికి ముందే చెప్పి ఆపై తన కూతురికి టికెట్ ఇప్పించుకున్నారట కడియం శ్రీహరి. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉంటాననే ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే అప్పట్లో కాంగ్రెస్ టికెట్ వద్దని కడియం చెప్పారట. కానీ ఇప్పుడు ఉప ఎన్నికకు వస్తే తన పరిస్థితి ఏంటని కడియం బాధపడుతున్నారట. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు పడితే తాను ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తుందని మదన పడుతున్నారంట.
ఒకవేళ అనర్హత వేటు కాకుండా కాంగ్రెస్ పార్టీనే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లినా అప్పుడైనా టికెట్ ఇస్తారా లేదా అనే అనుమానంతో ఉన్నారట శ్రీహరి. తాను 5 ఏళ్ల తర్వాత రాజకీయాల నుంచి వైదొలగాలనే భావించిన పార్టీ ఫిరాయింపు కారణంగా ముందుగానే రాజకీయ సన్యాసం చేయాల్సి వస్తుందేమో అనే ఆందోళనలో ఉన్నారట. అనర్హత వేటుపడినా రాజీనామా చేసిన కడియం శ్రీహరి రాజకీయాలకు దూరం కావాల్సిన పరిస్థితే వస్తే స్టేషన్ గన్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గత 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలైన సింగపురం ఇందిరాను బరిలోకి దించే అవకాశం ఉందట. దీంతో గన్పూర్ కు ఉప ఎన్నిక వస్తే కడియం బరిలో ఉంటారా లేదంటే ఇందిరాకు టికెట్ ఇస్తారా అనే చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతోంది. మరోవైపు కడియం శ్రీహరి పైన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని పాత కాంగ్రెస్ నేతల్లో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ కాలం నుంచి కడియం శ్రీహరి కారణంగానే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎదగకుండా పోయిందని, ఇటు బీఆర్ఎస్ లోనూ అదే తంతు నడుస్తోందని మండిపడుతున్నారట. ఇప్పుడు అదే శ్రీహరి కాంగ్రెస్ లోకి రావడంతో పాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఉప ఎన్నిక బరిలో కడియం శ్రీహరికే ఛాన్స్ ఇచ్చినా కార్యకర్తలు సహకరించే అవకాశం ఉండదని స్థానికంగా చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున 2 సార్లు పోటీ చేసి తక్కువ మెజారిటీతో ఓటమి పాలైన సింగపురం ఇందిరాపై ప్రజల్లో సానుభూతి ఉంది. అంతేకాకుండా బలమైన మహిళా నేతగా పార్టీలో కూడా ముద్రపడ్డారు. ఆమె కూడా ఉప ఎన్నికలు వస్తే పోటీ చేసే అవకాశాలు వదులుకోవాలని అనుకోవడం లేదట. అంతేకాకుండా కార్యకర్తలు కడియం శ్రీహరిని కాకుండా ఇందిరాకు సహకరించడానికి మొగ్గు చూపుతున్నారట. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కడియం శ్రీహరే ఒక తుది నిర్ణయం తీసుకోవాలని, కార్యకర్తల సహకారం లేని చోట పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదని సన్నిహితులు సూచిస్తున్నారట. మరి చివరకు ఇక్కడ ఏం జరుగుతుందో వేచి చూడాలి.